మహిళ మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. మహిళ ఒక ఇంటి మూల సంబంధం కాదు, ఒక దేశ నిర్మాణానికి కింద పునాది. ఆమె నుంచి ప్రేమ, బుద్ధి, త్యాగం మరియు పట్టుదల లేకపోతే సమాజం అంతరమైపోతుంది. సమాజంలో మహిళ ప్రాముఖ్యత. ఆడపిల్ల పుట్టింది అంటే ఇంటి దీపం పుట్టినట్టు. కుటుంబంతో ఒక రూపశిల్పి. ఒక మహిళ కుటుంబానికి పునాది. ఇల్లు అమ్మ వల్లే ఇల్లు అవుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఆమె ప్రేమ, బుద్ధి, త్యాగం లేకపోతే కుటుంబం వ్యవస్థ బలహీనం అవుతుంది. ఒక ఆడపిల్లని చదివిస్తే ఒక కుటుంబం చదివినట్టు. ఆర్థిక పురోగతిలో పాత్ర. మహిళలు వ్యాపారం, సాంకేతికత, వైద్య, విద్య, రాజకీయ రంగంలో విజయం సాధిస్తున్నారు. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మహిళా స్వయం సహాయ సంఘాలు ఎస్ఎస్జీస్ ఎంతో మంది గ్రామీణ మహిళలతో ఆర్థిక స్వతంత్రం కల్పిస్తున్నాయి. కళలో మరియు సాహిత్యంలో ప్రభావం. ప్రముఖ కవయిత్రి ముద్దాసన్ గంగారెడ్డి గారు ఒకసారి రాశారు, బంగారు బాటను వేస్తూ నవ తెలుగు తల్లిని ముద్దాడుతాం. ఈ లైన్ చూస్తే తెలుగుకి మహిళల శక్తిని, వారి సేవను ప్రతిబింబిస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సాధికారత, సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావ్ బేటీ పడావ్, ప్రధానమంత్రి మాతృవందన యోజన, వన్ స్టాప్ సెంటర్, సన్మయ ముక్త భారత్, ముద్రా యోజన, అలాంటి పథకాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పథకాలు ఏర్పాటు చేశారు. నేడు సమాజ శక్తి, స్త్రీ శక్తి అనగా మన రాష్ట్ర ప్రభుత్వంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఎస్ఎస్జీస్ మహిళలు ఆర్థిక అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహకార సంఘాలు మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ONDC ద్వారా అమ్మకాలు జరిపేందుకు ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మైక్రో రుణాలు అందజేయడం జరుగుతుంది. సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా మహిళలు మరియు బాలికలకు పోషకాహారం అందిస్తుంది. మిషన్ శక్తి మరియు మిషన్ వాత్సల్య పథకాల ద్వారా నిరాశ్రయులైన మహిళల సంక్షేమం కోరుతూ చర్యలు తీసుకుంటున్నారు. దీపంతో పథకంలో ఫ్రీ LPG సిలిండర్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్, సోదరి మహిళలకు వృద్ధులకు పెన్షన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్వర్ణాంధ్ర 2047లో వర్క్ ఫోర్స్ లో 80% మహిళలు భాగస్వామ్యులు ఉండేలా, అందులో 95% స్కిల్ ఫోర్స్ ఉండేలా నిర్దేశించుకోవడం జరిగింది. మండల్ మహిళా సమస్యలకు కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. సమాజం కోసం మన బాధ్యత ఉంది. కళాశాలలు మరియు వృత్తిపరంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. పిల్లల నుండి లింగ సమానత్వం పట్ల అవగాహన కలిగించాలి. మహిళలకు విద్య, ఉపాధి, భద్రత పరంగా మరింత సౌకర్యాలు కల్పించాలి. తన సొంత బలాన్ని గుర్తించిన స్త్రీ ప్రపంచాన్ని మారిచే శక్తిగా మారుతారు. చివరిగా ఒక సందేశంతో నేను ముగించదలుచుకున్నాను. సహనంలో అవని, వాత్సల్యంలో జనని, విద్యలో వాణి, సాహసంలో రుద్రాడు, అడుగడుగాన సహకారం లేనిదే సాగున ఈ జగం అంటుంది సమస్త లోకం. ఆకాశంలోనూ అంతరిక్షంలో కాదు, ఆత్మీయతలోను అనురాగంలోనూ ఆమె, పాలనలోనూ తనే, లాలనలోనూ తనే. మహిళ లేనిదే మహి ఎక్కడుంది? భూమి లేని చోట ఆకాశం ఉంటుందా? ఆకాశమే లేకపోతే చుక్కలు రెక్కలు విప్పుకొని మొలుస్తాయి. సృష్టికి ప్రతి సృష్టి చేసే శిల్పి మహిళ. ఊర్పుకి, మార్పుకి మరో పేరు మహిళ. తల్లిగా, చెల్లిగా, అనురాగవల్లిగా నేడు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళ మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై